పోట్లీ బటన్స్ పెట్టి బ్లౌజ్ని కుట్టాలనుకున్నప్పుడు ఓన్లీ పోట్లీ బటన్స్తో మాత్రమే బ్లౌజ్ని స్టిచ్ చేస్తాం కదా. అలా కాకుండా పోట్లీ బటన్స్తో పాటు పైపింగ్ని కూడా యాడ్ చేస్తూ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగానే లైనింగ్ని కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే జాయిన్ చేసుకున్నాను అవసరం అని చెప్పేసి. ఇక హ్యాండ్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకొని పైన క్రింద వైపున మార్కింగ్, హ్యాండ్ లూజ్ ఎక్కడి వరకు వచ్చిందో దానికి ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి పోట్లీ బటన్స్ పెట్టుకోవాలి. ఇక పైపింగ్ అనేది ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా క్రింద వైపున నేనైతే ఇట్లా డబల్ ఫుట్తోనే పైపింగ్ అనేది వేస్తాను. సో ఈ డబల్ ఫుట్తో పైపింగ్ ఎలా వేయాలో ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక పోట్లీ బటన్స్ని కూడా రెడీ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఇంకా ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్న లోపల నుంచి ఇలా లోపల వైపుగా పోట్లీ బటన్ వచ్చేటట్లుగా చూసుకొని పైపింగ్ మీదుగా ఒక్కొక్కటి పెట్టుకుంటూ మధ్య మధ్యలో మీకు ఇక్కడ ఎంత గ్యాప్తో మీరు పోట్లీ బటన్ పెట్టాలనుకుంటున్నారో అంత గ్యాప్తో ఒక పోట్లీ బటన్ని పెట్టుకుంటూ లాస్ట్ వరకు స్టిచ్ చేయాలి. ఇలా ఓన్లీ హ్యాండ్స్గా మాత్రమే కాదు, సేమ్ ప్రాసెస్లో నెక్ కూడా సేమ్ ఇలానే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా అంతా రెడీ చేసుకున్న తర్వాత క్రింద వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలాగ పోట్లీ బటన్స్ని చేసేటప్పుడు లేదా పైపింగ్ని స్టిచ్ చేసేటప్పుడు ముందుగా లైనింగ్కి జాయిన్ చేసుకుంటేనే చాలా నీట్గా ఉంటుంది. ఇక ఒరిజినల్ క్లాత్ని తీసుకొని దానికి కూడా సెంటర్కి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ పెట్టేసి ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నట్లుగా లోపల వైపున పోట్లీ బటన్స్ ఉండేటట్లు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక క్లాత్ని ఈ విధంగా వెనక్కి రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసుకొని మరలా దాని మీద ఇంకొక స్టిచ్ పడేలాగా స్టిచ్చింగ్ చేసేసుకోవడం. లైనింగ్ని అటాచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తే సరిపోతుంది. ఎలా ఉంది?